10th పాస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ అప్లికేషన్ కోసం చూస్తే ఈ జాబ్ మీకోసమే. ఇది కూడా ఇండియన్ నేవీ అగ్రివేర్ రిక్రూట్మెంట్. ఇప్పటివరకు మనం ఎయిర్ ఫోర్స్ చూసినాం అండ్ ఆర్మీ చూసినాం. ఇది ఇప్పుడు డిఫెన్స్ ఫోర్స్ లో నేవీ నుండి అయితే రిక్రూట్మెంట్. అండ్ శాలరీ కూడా తక్కువ ఏం కాదు, మంత్లీ 30,000 నుంచి 40,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఎయిర్ ఫోర్స్ చెప్పినట్టుగానే దీంట్లో కూడా సేవ నిధి అనే కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్ వరకు అయితే ఉంది. 1st December 2004 నుండి 31st October 2009 వరకు అయితే ఎలిజిబిలిటీ ఉన్నారు. అప్లికేషన్ డేట్స్ విషయానికి వస్తే 14th March అంటే ఈ రోజు నుండి స్టార్ట్ అయినాయి. అండ్ April 6th అనేది దీని లాస్ట్ డేట్. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకైతేనేమో 649 రూపీస్ ఉంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకటి ఇండియన్ నేవీ ఆన్లైన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది సిబిడి టెస్ట్. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ టెస్ట్. అండ్ టాటూస్ ఇవన్నీ కూడా నాట్ ఎలిజిబుల్, అది మెన్షన్ చేసిళ్ళు. అండ్ ఇది బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే, బట్ అన్మ్యారీడ్ అయి ఉండాలి కండిషన్. అండ్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ అప్లికేషన్ లింక్ కావాలనుకుంటే మన వీడియోని రిపోస్ట్ చేసి మన వీడియో కామెంట్ సెక్షన్ కింద నావీ అని కామెంట్ చేయండి, అప్లై లింక్ నేనే మీకు పంపిస్తా. అండ్ ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే ఫుల్ వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన, ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి చూడండి, లింక్ కింద బయో ఆర్ కామెంట్ చేయండి, నేనే మీకు పంపిస్తాను. అండ్ ఇంకో నోటు, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాష్ట్రాలు కూడా ఎలిజిబులే, అంటే ఎస్ఎస్సి 2026 బ్యాచ్ కూడా ఎలిజిబులే.